లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జనవరి 1, 2025 సంవత్సరం నుంచి మరి ఈ డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసినట్లయితే చాలా బాగుందని మనం చెప్పాలి. సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం మరి ఈయన 119 రోజులు మనకి ఈ గురుగ్రహము రెట్రోగ్రేడ్ వక్రించి ఉంటాడు. ఈ సమయంలో 2025 సంవత్సరం ఈ సమయంలో మనకి వృశ్చిక రాశి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకనంటే మీ పిల్లలు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడము, తప్పుడుగా మాట్లాడడము, లేకపోతే వాళ్ళని కవర్ చేసుకోవడానికి మీరు అంతా కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో వాళ్ళ పిల్లలకి సరైనటువంటి న్యాయం కానీ సరైనటువంటి సలహాలు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితికి మీరు నెట్టివేయబడతారు. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఎంతో బాగుండడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ యొక్క 4 ఫిబ్రవరి 2025 గురుడు వృషభ రాశిలో డైరెక్ట్ అవుతాడు. అలాగే 14 మే 2025 మొత్తం ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. దాని ద్వారా మనకేం జరుగుతుందండి అంటే ఈ యొక్క అప్పులు బాగా వస్తాయి. పనులన్నీ కూడా ఇప్పటికే మనకి జరుగుతున్నంత చకచకా పనులు అప్పుడు జరగవు. అన్ని పనులు కూడా కొంచెం మందకొడిగా జరగడము, ఆ తర్వాత ఎంతో ఇదిగా మనం అప్పులు ఏదైనా ఇల్లు కట్టాలని పోయినా అలా అని మన దగ్గర డబ్బులు లేవని మనం ఇల్లు కట్టడం మానేస్తామా అంటే అలా మనం ఇల్లే కడతాం, స్థలాలే కొనాలా, అప్పులేలాగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా కష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఆప్తులు వదిలిపడేయడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క దాన్ని మెయింటైన్ చేసుకోవడం రాదనమాట. మీరు మంచి వాళ్ళే, కానీ అష్టమ గురు గ్రహ ప్రభావం వలన మీకు ఎవరైతే ఆప్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధానాలు వాళ్ళు చెప్పినట్టు విని మీరు చక్కగా చేసుకుంటే మీకు 10 కాలాల పాటు ఆ స్నేహం అనేటటువంటిదో లేదా బంధం అనేటటువంటిదో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క 14 మే 2025 సంవత్సరం తర్వాత మీకు అన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ యొక్క శని దగ్గరికి వచ్చేసరికి 13 జూలై 2025 సంవత్సరంలో ఈ యొక్క శని మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. దాని ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి ఆడపిల్లల సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అనేకమైనటువంటి సంతాన విషయంలో వద్దంటే వాళ్ళు చెప్పినా సరే వినకుండా వాళ్ళు ఎవరి సొంత వ్యక్తులు వాళ్ళు చేయడం అనేటటువంటిది ఇలా జరగడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క శని మనకి 28 నవంబర్ 2025 సంవత్సరంలో ఈ యొక్క శని ఏమవుతాడంటే మీన రాశిలోకి డైరెక్ట్ అవుతాడు. తర్వాత రాహుగ్రహాన్ని దగ్గరికి వచ్చేసరికి మనకి 18 మే 2025 సంవత్సరంలో మనకి కుంభరాశి ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి సమస్యలు వచ్చి ఆ సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేసి ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకుల నుంచి కూడా మీరు బయటకు రావడం అనేటటువంటి జరుగుతుంది.
అదేవిధంగా ఈ యొక్క మానసిక అశాంతి ఎప్పుడు చూసినా సరే, ఏది చూసినా సరే ఏదో రకంగా ఏదో రకమైన అశాంతితో మీరు బ్రతకడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి మనము ఈ రాశి వాళ్ళని మనం ఆ యొక్క వాతావరణంలోకి మనం తీసుకురాకుండా జాగ్రత్తగా కష్టపడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇకపోతే రెట్రోగ్రేడ్ అయినటువంటి కేతువుడు 29 మే 2025 సంవత్సరం వరకు ఆయన కేతువు సింహరాశిలోకి వస్తుంటాడు. రాహు అనేటటువంటిది, ఈ కేతువు అనేటటువంటిది ఈ యొక్క సూర్య భగవానుడిని గ్రహణం ద్వారా పట్టుకోవడం అనేటటువంటిది జరగగలుగుతుంది అనమాట. ఈ యొక్క సింహరాశిలోకి వచ్చినటువంటి కేతువు గ్రహణంలో ఎలాగైతే మనకి శనిని, ఈ యొక్క రవిని మనం కేతు గ్రహం ఆపుతుందో, మబ్బులు ఈ యొక్క సూర్యుడిని ఆపి మబ్బులు ఎలాగైతే ఉంటాయో అటువంటి మబ్బులు లేకుండా వీళ్ళు, అడ్డంకులు లేకుండా వీళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని, అవసరాన్ని మనకి వీళ్ళు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా అందరూ కూడా దాంట్లో పాస్ అయ్యి మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాల్లో గ్రాండ్ సక్సెస్ వస్తుంది. ఇక మొండితనము అనేటటువంటిది ఇంకా పోదనమాట. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు మీరు జరిపించాలి. అలాగే వివాహాలు దగ్గరకు వచ్చి చెడిపోతున్నాయి అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పబ్లిక్గా మీరు అంతా కూడా వివాహాలంతా కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి, చెప్పాలి మీరు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి చక్కగా కుజుడు మంచి స్థానంలో ఉండడం, మిమ్మల్ని మంచి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం, ఇలా అనుకున్నవన్నీ కూడా సాధించడం అనేటటువంటిది మీకు జరుగుతాయి. వీడియో ఎడిటర్లుగా, తర్వాత టెక్నికల్ టీమ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఎదుగుదల చెందుతారు. ధార్మిక ఉపన్యాసాలు, ధార్మిక ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా కాలం కొంచెం చిరాకు కాలం అని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి, మనకి వృశ్చిక రాశి వారికి మనం తీర్థయాత్రలకు వెళితే అక్కడికి మరి మీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి మీకు కలిపి మరి గొడవలు అవ్వడం, ఏవో కారణాలు లేకుండా మీరు వాళ్ళని అక్కడ వదిలేసేయడం, ఆ తర్వాత మీరు వేరే వాళ్ళు మీకు పరిచయం అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళు మీకు ఫోన్లు చేయడం, మీరు వాళ్ళకి ఫోన్లు చేసుకోవడం, ఈ విధంగా ముందుకెళ్తుందే తప్ప ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు లేదు. అలాగే అటువంటి ఆలోచన అనేటటువంటిది మనకు రమ్మన్నా సరే భగవంతుడు మనకి కరుణించాడు అనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలతో సతమవుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి చక్కగా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉంది. మరి రవి మనకి 14 జనవరి తర్వాత 2025 సంవత్సరంలో రవి మకర రాశిలో ఉండడం, ఆ తర్వాత కేతు రెట్రోగ్రేడ్లో వచ్చేసరికి 29 మే 2025 రాహు ట్రూ కేతు ఎంటర్స్ సింహ, అంటే సింహరాశిలోకి ట్రూ కేతు అనేటటువంటిది వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అనుకున్నదంతా కూడా సాధిస్తూ ఇంతవరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సాధించుకుంటూ వెళ్తారు. బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక మనకి 18 మే 2025 తర్వాత కేతు మరి సింహరాశి ప్రవేశం, కాబట్టి అక్కడికి వచ్చేసరికి మీరు కేతు జపాన్ని చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఆవు యొక్క ఈ ఉలవలు ఉంటాయి కదా, ఆ ఉలవల్ని ఇచ్చి గోశాలకు పంపించి పేద బ్రాహ్మణులకు భోజనానికి పెట్టడానికి ఎంత అయితే సాధిస్తుందో, ఎంత అయితే అవసరం ఉంటుందో అంత దాన్ని సంపాదించి ఆ డబ్బుతో వీళ్ళంతా కూడా ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఎవరు పేదవాళ్ళకి అన్నదానం ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రెమెడీ దగ్గరికి వచ్చేసరికి కేతువుకి కిలో ఉలవల నుంచి దానం చేయండి. తర్వాత
గరిక గడ్డితో లడ్డూలను పెట్టి, తర్వాత మీకు ఈ యొక్క ఫ్యాషన్గా ఉండేటటువంటివన్నీ కూడా స్వీట్స్ అన్నీ కూడా చక్కగా దేవుడికి మధ్యన పెట్టడం అనేది అవుతుంది. అలాగే 9 మంది చుట్టాలు ఉండాలా. ఈ సుమంగళి పూజ చేయమన్నారంటే మీకు పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి మరి సుమంగళి పూజ మీరే ప్రారంభిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.